ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అదృశ్యమైన ప్రాచీన తాత్విక గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, అది పూర్తిగా కనుమరుగైపోయిన ఒక విశేషమైన గ్రంథం. అలాగే దాని వివిధ అనువాదాలు, ప్రాచీన కాలంలో సిద్ధాంతాల చుట్టూ జరిగిన అత్యంత ఆసక్తికరమైన మేధోమథనం గురించి కూడా చర్చిద్దాం. ఖచ్చితంగా, ఇది చాలా ఆసక్తికరమైన ప్రయాణం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఈరోజు మన పరిశోధనంతా విముక్తి మగ్గ అనే ఒక ప్రాచీన గ్రంథం చుట్టూ తిరుగుతుంది. విముక్తి మగ్గ అంటే విముక్తికి మార్గమని అర్థం కదా. అవును. ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకోవాల్సిన మొదటి విషయమేమిటంటే, దీని అసలు మూలప్రతి పూర్తిగా కనుమరుగైపోయింది. చరిత్ర పుటల్లో దీని అసలు భాషా ప్రతి ఎక్కడా లభించలేదు. అంటే ఏ రూపంలోనూ ఆ మూలం దొరకలేదన్నమాట. నిజమే. కానీ ఇది కేవలం చైనీస్ మరియు టిబెటన్ అనువాదాల ద్వారా మాత్రమే ఈరోజు మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, కేవలం ఒక గ్రంథం యొక్క ఉనికి మాత్రమే కాదు, ఆ గ్రంథం యొక్క మూలాలు, దాన్ని అనువదించిన వారు ఎవరో తెలుసుకోవడం. పైగా ఆ అనువాదాల ద్వారా మనకు తెలిసే విషయాలు కూడా. అవును, ఆ ప్రాచీన తాత్విక పాఠశాలల మధ్య ఉన్న సూక్ష్మమైన సిద్ధాంతపరమైన తేడాలను ఈ మూలాల ద్వారా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చాలా ముఖ్యం. అసలు మూలం లేకపోయినా వేర్వేరు భాషల్లోకి అనువదించబడిన ప్రతుల ద్వారా ఆనాటి ఆలోచనా విధానాలను మనం పునర్నిర్మించగలుగుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే, అద్దంలో కనిపించే ప్రతిబింబాలను చూసి అసలు వస్తువు ఎలా ఉందో ఖచ్చితంగా అంచనా వేయడం లాంటి ప్రక్రియ ఇది. సరిగ్గా చెప్పారు. ఈ గ్రంథం ఏ తాత్విక సంప్రదాయానికి చెందుతోందో విశ్లేషించడం ద్వారా ప్రాచీన కాలంలో జ్ఞానం ఎలా భద్రపరచబడిందో కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే ఒకే పుస్తకం టిబెట్లో ఒకలా, చైనాలో మరోలా చలామణి అయిందనమాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అడగండి. ఈ గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూస్తే ఇందులో మొత్తం 12 అధ్యాయాలున్నట్లు మనకు తెలుస్తోంది. అవును, 12 అధ్యాయాలు. కానీ మనకు టిబెటన్ భాషలో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే అనువదించబడ్డాయి. అసలు మొత్తం 12 అధ్యాయాలున్నప్పుడు కేవలం 4 మాత్రమే ఎందుకు అనువదించబడ్డాయి? మిగతా 8 అధ్యాయాలకు ఏమైంది అనేదే కదా మీ సందేహం? ఖచ్చితంగా అదే. ఎందుకు అలా జరిగింది? ఆ టిబెటన్ అనువాదాల వెనుక ఉన్న చరిత్ర చాలా విశేషమైనది. 9వ శతాబ్దపు ప్రారంభంలో అనువాద ప్రక్రియ అనేది ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. అవును, అప్పట్లో అది చాలా కష్టమైన పని. అప్పట్లో భారతీయ పండితుడు విద్యాకరప్రభ మరియు టిబెటన్ అనువాదకుడు దపాల్ బర్త్సెక్స్ కలిసి ఈ కార్యాన్ని చేపట్టారు. వీరు ఈ 12 అధ్యాయాల గ్రంథంలో నుండి ప్రధానంగా 3వ అధ్యాయాన్ని పూర్తిగా అనువదించారు. 3వ అధ్యాయమంటే? ధుతగుణ నిర్దేశ. అవును, అంటే తపస్సు గుణాలకు సంబంధించిన విభాగం. ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలోని కోరికలను వదిలిపెట్టి కఠినమైన తపస్సు ఆచరించడానికి ఎలాంటి గుణాలు అవసరం అనే విషయాలను ఈ అధ్యాయం చాలా వివరంగా చర్చిస్తుంది. అంటే ఆ కాలంలోని టిబెటన్ భిక్షువులకు ఈ ఆచరణాత్మకమైన తపస్సు గుణాల అవసరం ఎక్కువగా ఉండి ఉండవచ్చు. ఖచ్చితంగా. అందుకే వారి నిర్దిష్ట అధ్యాయంపై ఎక్కువ దృష్టి పెట్టారు. టిబెటన్ కంజూర్ సంచికలలో ఇది ఒక స్వతంత్ర గ్రంథంగా కూడా కనిపిస్తోంది. ఒక స్వతంత్ర గ్రంథంగానా? ఇది ఆసక్తికరంగా ఉంది. అంతేకాదు, కంజూర్ యొక్క ఫుక్ బ్రాగ్ సంచికలో దీనికి సంబంధించిన మరొక పాత అనువాదం కూడా ఉండే అవకాశముందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. కేవలం 9వ శతాబ్దపు టిబెటన్ అనువాదాలే కాదు, 12వ శతాబ్దానికి వచ్చేసరికి దశబల శ్రీమత్ర రాసిన సంస్కృత వినిశ్చయ అనే ఒక సంకలనముంది. అవును, అది చాలా ప్రసిద్ధమైన సంకలనం. అందులో విముక్తిమగ్గలోని 11, 12 మరియు 10వ అధ్యాయాలకు చెందిన చాలా ముఖ్యమైన భాగాలు ఉద్ధరించబడ్డాయి. అంటే ప్రాచీన తాత్విక పాఠశాలల సిద్ధాంతాలను ఒకచోట చేర్చిన ఒక పెద్ద గ్రంథమది. సరిగ్గా. ఇందులో విముక్తిమగ్గ గ్రంథం యొక్క సారాంశం భద్రపరచబడింది. అంటే టిబెట్లో ఒక అధ్యాయం దొరికితే దశబల శ్రీమత్ర గ్రంథం ద్వారా మరికొన్ని అధ్యాయాల తాలూకు సమాచారం బయటికొచ్చింది. వివిధ ప్రాంతాల నుండి సమాచారం కోగుపడిందన్నమాట. అవును. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కుముడి ఉంది. ఈ గ్రంథ రచయిత ఉపతిస్స, ఆయన ఇంత పెద్ద గ్రంథం రాసి అందులో ఎక్కడా తాను ఏ తాత్విక పాఠశాలకు లేదా ఏ సంప్రదాయానికి చెందినవాడో ప్రస్తావించలేదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అసలు ఒక రచయిత తన మూలాలను ఎందుకు గోప్యంగా ఉంచుతాడు? దీన్ని విస్తృత దృక్కోణంలో చూస్తే, రచయిత తన పాఠశాల పేరును ప్రస్తావించకపోవడం వెనుక ఆ కాలపు వాతావరణం ఒక కారణం కావచ్చు, లేదా ఆ జ్ఞానం కేవలం ఒక పాఠశాలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశ్యం ఉండి ఉండవచ్చు. జ్ఞానం అందరికీ చెందాలనే ఉద్దేశం కావచ్చు.
అయినప్పటికీ గ్రంథంలోని అంతర్గత ఆధారాలను బట్టి చూస్తే ఈ గ్రంథం స్థవిరనికాయ లేదా థేరవాద సంప్రదాయానికి చెందినదని నిరూపించే బలమైన ఆధారాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్గత ఆధారాలు అంటే ఆ దశబల శ్రీమిత్ర ఉల్లేఖనాలు లాంటివా? అవును, దశబల శ్రీమిత్ర కూడా తన సంకలనంలో విముక్తి మగ్గ నుండి తీసుకున్న ఉల్లేఖనాలను ఆర్యస్థవిరనికాయ సంప్రదాయానికి చెందినవిగా స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి తోడు విముక్తిమగ్గలోని బోధనా పద్ధతులన్నీ ఈ స్థవిరనికాయ సంప్రదాయంతోనే పూర్తిగా ఏకీభవిస్తాయి. ఈ ఏకీభవించే అంశాలను గమనిస్తే పాలి ప్రామాణిక గ్రంథాలు అనగా త్రిపిటకాలతో దీనికున్న సంబంధం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అవును, విముక్తిమగ్గ ఎన్నో చోట్ల త్రిపిటకాలను ఉధరిస్తోంది. ముఖ్యంగా లౌకికాతీత జ్ఞానాన్ని పెంపొందించుకునే విధానాన్ని వివరించేటప్పుడు ఇది ఉపయోగించిన పద్ధతి చాలా ప్రత్యేకం. త్రిపిటకాలలోని పటి సంహితామగ్గాలో మొదటిసారిగా ప్రస్తావించబడిన ఒక అంశముంది. విపసనా జ్ఞాన గురించి కదా మీరు చెబుతున్నది? అవును, విపస్సనా జ్ఞాన అంటే అంతర్దృష్టి జ్ఞానాలు. దీని ఆధారంగానే విముక్తిమగ్గలో సత్యదర్శన విధానం వివరించబడింది. అసలు ఈ విపస్సనా జ్ఞాన అంటే ఆచరణలో ఎలా ఉంటుంది? యొక్క యథార్థ స్వభావాన్ని నేరుగా చూడ్డం. త్రిపిటకాలలో దీనికొక చక్కటి ఉదాహరణ ఉంది. ఆ ఎండమావి ఉదాహరణే కదా? అవును, ఎండమావిని చూసి నీరు అనుకునే వ్యక్తి దగ్గరికి వెళ్లి అది కేవలం భ్రాంతి అని తెలుసుకున్నట్లుగానే ఒక సాధకుడు ఆ భ్రాంతిని తొలగించుకుంటాడు. ఖచ్చితంగా ఈ విపస్సనాజ్ఞాన ద్వారా ఒక సాధకుడు అశాశ్వతమైన భౌతిక ప్రపంచాన్ని, మానసిక స్థితులను ఉన్నవి ఉన్నట్లుగా గ్రహిస్తాడు. అంటే మిగతా తాత్విక పాఠశాలల పద్ధతుల కంటే ఇది చాలా భిన్నమైనది అన్నమాట. అవును, ఈ విధానం మరే ఇతర ప్రాచీన తాత్విక పాఠశాలల్లోనూ ఈ రూపంలో కనిపించదు. ఇది స్థవిర నికాయ సంప్రదాయానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణ విధానం. మరి వేరే పాఠశాలలు, ఉదాహరణకు సర్వాస్తివాద పాఠశాలవారు ఎలా ఆలోచించారు? ఈ వ్యత్యాసం అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. వారు అంతర్దృష్టిని పెంపొందించడానికి విపస్సనాజ్ఞాన పద్ధతిని కాకుండా 4 కుశలమూలాల విధానాన్ని ఉపయోగించారు. ఈ 4 కుశల మూలాలు అంటే ఏమిటో కాస్త వివరిస్తారా? విపస్సనా జ్ఞానంతో పోలిస్తే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి? తప్పకుండా. సర్వాస్తివాద పాఠశాల ప్రతిపాదించిన ఈ 4 కుశల మూలాలు ఒక సాధకుడు క్రమశిక్షణతో పైకి ఎదిగే 4 దశలు లాంటివి. మొదటిది సన్నాహక దశలు లేదా ఊష్మగత. అంటే సాధనకు మనసును సిద్ధం చేసుకోవడం. అవును, ఒక విత్తనం మొలకెత్తడానికి అవసరమైన వేడిని, వాతావరణాన్ని సిద్ధం చేసినట్లు అన్నమాట. రెండవది శిఖరాలు లేదా మూర్ధన్. శిఖరమంటే ఒక ఉన్నత స్థితికి చేరుకోవడం అనుకుంటా. ఖచ్చితంగా, ఇది సాధనలో వచ్చే ఒక ఉన్నత స్థాయి. ఎక్కడైతే జ్ఞానం స్థిరపడుతుందో ఆ శిఖరాగ్రస్థితి. ఇక మూడవది అంగీకారాలు లేదా క్షమ. అంటే సత్యాన్ని ఎలాంటి సంశయం లేకుండా అంగీకరించే ఓర్ప. సరిగ్గా చెప్పారు, సత్యాన్ని అంగీకరించే స్థితి అది. ఇక నాలుగవది అత్యున్నత లౌకిక స్థితులు లేదా లౌకికాగ్రధర్మ. లౌకికాగ్రధర్మ అంటే లౌకిక ప్రపంచంలో ఒక మనిషి చేరుకోగల అత్యున్నతమైన మానసిక స్థితితలా? అవును, దీని తరువాతే విముక్తి కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ 4 అంచెల కుశలమూలాల పద్ధతికి విముక్తిమగ్గలో చెప్పబడిన ప్రత్యక్ష విపస్సనా జ్ఞాన పద్ధతికి ఎక్కడా పోలికలేదు. దీన్ని బట్టి విముక్తిమగ్గ ఖచ్చితంగా సర్వాస్తివాద పాఠశాలకు చెందింది కాదని అర్థమవుతుంది. అవును, అది స్థవిర నికాయకు చెందినదని మనం స్పష్టంగా నిర్ధారించవచ్చు. అంత సంక్లిష్టమైన తాత్విక భేదాలను విశ్లేషించడం నిజంగా ఆలోచింపజేస్తుంది. అంటే దీని అర్థమేమిటి? ఈ భేదాలు కేవలం పుస్తకాల్లో రాసుకున్న సిద్ధాంతాలకే పరిమితం కాలేదు. అప్పట్లో విహారాల మధ్య కూడా ఈ చర్చలు జరిగాయి. అవును, ముఖ్యంగా శ్రీలంకలోని విహారాల మధ్య ఒక స్పష్టమైన గీతను గీసేయి. ప్రాచీన శ్రీలంకలోని ప్రసిద్ధ అభయగిరి విహారంతో ఈ విముక్తిమగ్గ గ్రంథానికి ఉన్న సంబంధం గురించి మనం తప్పక చర్చించాలి. అభయగిరి విహారం చాలా కీలకమైన కేంద్రం అప్పట్లో. పాలి ఉపవ్యాఖ్యానాలలో అంటే విమర్శనాత్మక గ్రంథాలలో అభయగిరి వాసులకు ఆపాదించబడిన 21 తాత్విక ఆలోచనలు విముక్తిమగ్గలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అవును, ఆ 21 పాయింట్లు చాలా ముఖ్యం. అసలు ఆ కాలంలో అభయగిరి విహారం మరియు ప్రధాన స్రవంతి అయిన మహావిహారం మధ్య ఎందుకు అంత సిద్ధాంతపరమైన సంఘర్షణ జరిగింది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అధికారిక సిద్ధాంతాలను ఎవరు నిర్వచించాలి అనేదే
ఆ సంఘర్షణకు ప్రధాన కారణం. ఈ రెండు విహారాల మధ్య ఉన్న 21 వివాదాస్పద పాయింట్లలో ఒక అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే భౌతిక జడత్వం కదా. అవును, పాళీ భాషలో దీన్ని మిథ్యరూప అంటారు. ఈ పదం విముక్తిమగ్గ గ్రంథంలో ఏకంగా 8 సార్లు కనిపిస్తుంది. అసలు ఈ మిథ్యరూప అంటే ఏమిటి? సాధారణంగా త్రిపిటకాల ప్రకారం నిద్రమత్తు, బద్ధకం లేదా జడత్వం అనేది కేవలం మనసుకు సంబంధించిన ఒక మానసిక స్థితి మాత్రమే. కాని అభయగిరి విహారానికి చెందిన పండితులు ఇంకోలా వాదించారు. వారు ఏమని వాదించారు? భౌతిక శరీరానికి కూడా ఒక రకమైన జడత్వం లేదా నిద్రాణమైన స్వభావం ఉంటుందని వాదించారు. దాన్నే మిథ్యరూప అన్నారు. ఒక్క నిమిషం, ఇక్కడొక విషయం స్పష్టం చేసుకుందాం. అంటే భౌతికమైన శరీరానికి కూడా బద్ధకంలాంటి స్వభావం ఉంటుందేని వారు అన్నారన్నమాట. అవును, ఆ పదార్థానికే ఆ స్వభావం ఉంటుందని వారి ఉద్దేశ్యం. మరి ప్రధాన స్రవంతి అయిన మహావిహార పండితులు దీన్ని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు? ఎందుకంటే అది వారి ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధం. మహావిహార పండితుల దృష్టిలో మనసు వేరు, భౌతిక పదార్థం వేరు. మనసు మాత్రమే బద్ధకాన్ని లేదా మత్తును అనుభవిస్తుంది. అంటే జడమైన భౌతిక పదార్థానికి అలాంటి స్వభావం ఆపాదించడం శాస్త్రీయంగా తప్పని వారు భావించారా? ఖచ్చితంగా. అందుకే వారు అభయగిరి పండితులను మిథ్యావాదులు అని పిలుస్తూ వారి వాదనలను ఖండించడానికి పెద్ద పెద్ద చర్చలు చేశారు. ఈ మిథ్యరూప ప్రస్తావన వల్లే విముక్తిమగ్గ అభయగిరికి చెందిందని నిర్ధారించారా? కేవలం అది మాత్రమే కాదు, తపస్సు గుణాలను లేదా ధుతంగాలను కేవలం ఒక భావలగా అంటే పన్నత్తిగా పరిగణించడమనే అభయగిరి ఆలోచన కూడా ఈ విముక్తిమగ్గలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆధారాలన్నీ గమనిస్తే ఈ గ్రంథం ఖచ్చితంగా అభయగిరి విహారంతో ముడిపడి ఉన్న గ్రంథమే అని ఘోషిస్తున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. దీన్ని ఇంకో కోణంలో చూస్తే అభయగిరి విహారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకోవాలి. సాధారణంగా చరిత్రలో అభయగిరి విహారం అనగానే అక్కడ మహాయాన బోధనలు విస్తృతంగా ఉండేవనే ఒక అభిప్రాయముంది. అవును, అలాంటి ఒక బలమైన ముద్ర పడిపోయింది. కాని విముక్తిమగ్గ గ్రంథం అంతా పరిశోధించినా అందులో ఎక్కడా మహాయాన సిద్ధాంతాల ఆనవాళ్లు సున్నా. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయమే. ఒక విహారం మహాయాన బోధనలకు ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు అక్కడినుంచి వచ్చిన ఒక ప్రామాణిక గ్రంథంలో ఆ బోధనల ప్రస్తావన ఎందుకు లేదు? ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి మనం 4వ శతాబ్దపు చరిత్రలోకి వెళ్ళాలి. ఆ కాలంలో శ్రీలంకలోని అభయగిరి విహారంలో మహాయాన బోధనలను అప్పటి పరిభాషలో వెత్తిల్లవాద అంటారు కదా వాటిని. సుమారు 60 మంది భిక్షువులను దేశబహిష్కరణ చేశారు. ఈ సంఘటన తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. ఆ కాలంలో దేశబహిష్కరణ అంటే తమ మతపరమైన సామాజిక జీవితం నుండి శాశ్వతంగా దూరం కావడమే. 60 మంది భిక్షువులు బహిష్కరించబడ్డారు. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి? ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం అదే. ఆ 60 మంది భిక్షువులు మాత్రమే ఆ కొత్త వెతుల్లవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. అభయగిరి విహారంలో ఉన్న మిగతా వేలాది మంది భిక్షువులు ఆ కొత్త బోధనలను స్వీకరించలేదు. అంటే మెజారిటీ భిక్షువులు పాత సంప్రదాయానికే కట్టుబడి ఉన్నారన్నమాట. ఖచ్చితంగా వారు ప్రధాన స్రవంతి బోధనలనే అంటే మూలస్థవిర నికాయ బోధనలనే అనుసరించారు. విముక్తిమగ్గ ఈ మెజారిటీ భిక్షువుల పర్యవేక్షణలో వారి ప్రాచీన తాత్విక పునాదులపై రూపొందించబడింది. ఓహో, అందుకే ఇందులో మహాయాన భావనలు ఏమాత్రం కనిపించవన్నమాట. అవును, ఒక విహారంలో కొంతమంది ఒక కొత్త సిద్ధాంతాన్ని అనుసరించినంత మాత్రాన ఆ విహారం మొత్తం మారిపోయిందననుకోవడం చారిత్రక పొరపాటు. ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. ఒక సంస్థలో కొందరు వేరుగా ఆలోచించినా ఆ సంస్థ యొక్క అసలు పునాది పాత సంప్రదాయం మీదే నిలబడి ఉంది. అయితే కాలక్రమేణా చూస్తే ఈ విముక్తి మొగ్గకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదే దాన్ని పక్కన పెట్టేయడం. అవును, మహావిహార సంప్రదాయానికి చెందిన ప్రఖ్యాత పండితుడు బుద్ధఘోషుడు రాసిన విశుద్ధిమొగ్గ అనే గ్రంథం క్రమంగా ఈ విముక్తి మొగ్గ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించింది. విశుద్ధిమగ్గ అంటే విశుద్ధికి మార్గం. ఈ 2 గ్రంథాల పేర్లు, వాటి నిర్మాణం, అధ్యాయాల శైలి అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. అసలు బుద్ధఘోషుడి గ్రంథాన్ని ఎందుకు రాయాల్సొచ్చింది? ఉన్న గ్రంథాన్ని వదిలేసి అదే శైలిలో మరొక గ్రంథాన్ని రాయడం వెనుక ఆంతర్యమేమిటి? ఇది మేధోపరమైన ఆధిపత్య పోరుకు ఒక స్పష్టమైన ఉదాహరణ. బుద్ధఘోషుడికి ఈ విముక్తిమగ్గ ప్రతి ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఉంటుందని పండితులు నిర్ధారిస్తున్నారు. ఆ 2 గ్రంథాల మధ్య ఉన్న నిర్మాణాత్మక సారూప్యతలు దీనికి నిదర్శనం. మహావిహార పండితులు అభయగిరివారి మిథ్యరూప సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కదా.
దానికి దీనికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. విముక్తిమగ్గ గ్రంథం యొక్క నిర్మాణ శైలి, అది విషయాలను వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉండేది. అందుకే ప్రధాన స్రవంతి అయిన మహావిహార సంప్రదాయం ఆ అద్భుతమైన నిర్మాణాన్ని వాడుకుంటూనే అభయగిరి వారి వివాదాస్పద సిద్ధాంతాలను తొలగించాలని భావించింది. అంటే ఫార్మాట్ తీసుకున్నారు, కాని కంటెంట్ వాళ్ళకి నచ్చినట్లు మార్చుకున్నారు. అవును, తమ స్వంత అధికారిక గ్రంథాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే బుద్ధఘోషుడి విశుద్ధిమగ్గ. ఒక రకంగా చెప్పాలంటే విముక్తిమగ్గను చారిత్రకంగా పక్కకు నెట్టివేసి మహావిహార సంప్రదాయాన్ని ఏకైక ప్రామాణికంగా నిలబెట్టేనుకే ఆయన ఆ రచన చేశాడు. ఇది వింటుంటే ప్రాచీన కాలంలో కూడా పండితుల మధ్య తమ సిద్ధాంతాలే నిలబడాలనే ఎంతటి మేధోపరమైన పోటీ ఉండేదో అర్థమవుతోంది. పాత గ్రంథాన్ని రీప్లేస్ చేయడం కోసం కొత్త గ్రంథాన్ని రాయడమనేది నిజంగా ఒక తెలివైన వ్యూహం. అప్పట్లో సిద్ధాంతాలను భద్రపర్చుకోవడానికి వారు చేసిన ప్రయత్నమిది. అయితే ఈ గ్రంథం యొక్క మూలాల గురించి ఆధునిక కాలంలో మరొక వాదన కూడా వినిపిస్తుంది కదా. కొంతమంది పండితులు ఈ గ్రంథం మహీశాసక పాఠశాలకు చెంది ఉండవచ్చని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అవును, అదొక వాదన ఉంది. దానికి కారణం విముక్తిమగ్గలో మరియు మహీశాసక పాఠశాలకు చెందినదిగా భావించే పెటకోపదేశ అనే గ్రంథంలో ఈ భౌతిక జడత్వం లేదా మిద్దరూప ప్రస్తావన ఉండటమే అని చెబుతారు. అసలు ఈ మహీశాసక వాదంలో ఎంతవరకు నిజముంది? ఆ వాదన ఉన్నప్పటికీ దానికి చారిత్రక లేదా సిద్ధాంతపరమైన బలం ఏమాత్రం లేదనే చెప్పాలి. ఒకే విధమైన తాత్విక భావన, అంటే ఆ భౌతిక జడత్వం లాంటి ఒక పాయింట్ రెండు వేర్వేరు పాఠశాలల గ్రంథాల్లో ఉన్నంత మాత్రానా రెండు గ్రంథాలు ఒకే పాఠశాలకు చెందుతాయని మనం చెప్పలేం. ఖచ్చితంగా చెప్పలేము. పైగా మనకు లభించిన మిగతా చారిత్రక ఆధారాలన్నీ చూస్తే ఈ విషయం మరింత క్లియర్ అవుతుంది. దశబల శ్రీమిత్ర ఉల్లేఖనాలు ఆర్యస్థవిర నికాయ అని స్పష్టంగా చెప్పడం, విపసన జ్ఞాన విధానం, పాలి ఉపవ్యాఖ్యానాలలో ఉన్న అభయగిరివారి 21 పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ గ్రంథం ఖచ్చితంగా స్థవిరనికాయ వైపే, ముఖ్యంగా అభయగిరి విహారం వైపే మొగ్గు చూపుతున్నాయని చాలా బలంగా నిరూపిస్తున్నాయి. అవును. కాబట్టి పండితులు మహేశాసక వాదనను పక్కన పెట్టి స్థవిరనికాయ వాదనే చారిత్రికంగా అత్యంత ఆమోదయోగ్యమైనదిగా నిర్ధారించారు. ఈ లోతైన విశ్లేషణ యొక్క సారాంశాన్ని క్రోడీకరిస్తే మనం ఈరోజు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకున్నాం. ఒక ప్రాచీన గ్రంథం దాని అసలు మూల భాషలో పూర్తిగా కనుమరుగైన ఇతర భాషలైన చైనీస్ మరియు టిబెటన్ అనువాదాల ద్వారా తన ఉనికిని కాపాడుకుంది. అది ప్రతిపాదించిన సిద్ధాంతాలు కూడా అలాగే నిలిచిపోయాయి. అవును, విపస్సనా జ్ఞాన అనే అద్భుతమైన అంతర్దృష్టి విధానం ద్వారా మరియు మిథ్యరూపా లాంటి వివాదాస్పద సిద్ధాంతపరమైన చర్చల ద్వారా చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఒక సంస్థలో ఎలాంటి మేధోమతనం జరుగుతుందో, ఒక గ్రంథం స్థానాన్ని మరొక గ్రంథం ఎలా ఆక్రమిస్తుందో ఈ విముక్తిమగ్గ ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. విజ్ఞానాన్ని భద్రపరచడంలో విభిన్న దృక్కోణాలు ఎంత కీలకమో మనకు స్పష్టమైంది. అవును, ఇదంతా విన్న తర్వాత మనల్ని మనం అడుక్కోవాల్సిన, లోతుగా ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అదేమిటి? ఒక చారిత్రక లేదా తాత్విక గ్రంథం యొక్క అసలు మూలం పూర్తిగా కనుమరుగైపోయి కేవలం వేరే భాషల అనువాదాలు మరియు ఆ గ్రంథాన్ని విమర్శించిన బుద్ధఘోషుడిలాంటి పండితుల రాతల ద్వారా మాత్రమే ఆ గ్రంథం గురించి మనకు తెలిస్తే మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్న ప్రాచీన చరిత్ర వాస్తవానికి ఎంతవరకు అసలైనది? నిజమే, చాలా లోతైన ఆలోచనేది. లేదా అదంతా కేవలం ఇతరుల కోణం ద్వారా, వారి అంచనాల ఫిల్టర్ల ద్వారా మనం చూస్తున్న ఒక ప్రతిబింబం మాత్రమేనా? ఈ ప్రశ్న చరిత్రను మనం చూసే విధానాన్నే మార్చేస్తోంది. నిజంగానే ఒక అద్భుతమైన ఆలోచనను రేకెట్టించే ప్రశ్న. అసలు నిజం ఏది, అనువాదం ఏది అనే విచక్షణతో చరిత్రను చదవడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది. ఈ ఆలోచనతోనే ఈరోజుటి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఆసక్తికరమైన ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వందనం.